Hello, this is Dr. Harivadan Lukka, cardiothoracic, vascular and endovascular surgeon from Pranavayu Cardiopulmonary Rehabilitation Center, Visakhapatnam. మెయిన్ ప్రాబ్లము మనకి హార్ట్ సర్జరీ తర్వాత లేదా హార్ట్ అటాక్ తర్వాత చాలా పేషెంట్స్కి బ్రీదింగ్ కంట్రోల్ తీసుకోవడం లేదా స్టామినా తగ్గిపోవడం, నార్మల్ డైలీ యాక్టివిటీస్ కూడా చాలా భారంగా అనిపించడం జరుగుతాం. ఇక్కడే కార్డియాక్ రీహాబిలిటేషన్ స్టార్ట్ అవుతుంది. మనం ఇండియాలో జరిగే కార్డియాక్ రీహాబ్కి బయట కంట్రీస్లో జరిగే కార్డియాక్ రీహాబ్కి చిన్న కంపారిజన్ చేద్దాం. ఈ చిన్న కంపారిజన్ పెద్ద డిఫరెన్స్ గా కనిపిస్తుంది మనకి. బయట దేశాల్లో అమెరికాలో కానీ, యూరోప్లో కానీ, లండన్లో కానీ, జర్మనీలో కానీ కార్డియాక్ రీహాబిలిటేషన్స్ హాస్పిటల్లో ఉండగానే స్టార్ట్ చేస్తారు. అంటే సర్జరీ అయినా 24 గంటల నుంచి 48 గంటల లోపలనే బెడ్ మీదే బ్రీదింగ్ ఎక్సర్సైజెస్, తర్వాత లైట్ గా మొబిలైజ్ చేయడం అని స్టార్ట్ చేస్తారు. కార్డియాక్ రీహాబిలిటేషన్ మెయిన్ గా ఫేజెస్ ప్రకారం ఉంటుంది. ఫేజ్ 1 అని, ఫేజ్ 2 అని, ఎక్స్టెండెడ్ ఫేజెస్ అని. ఫేజ్ 2 రీహాబ్ ప్రోగ్రామ్ సూపర్వైజ్డ్ అవుట్ పేషెంట్ ప్రోగ్రామ్. డిశ్చార్జ్ అయిన తర్వాత వెంటనే అంటే యూజువల్ గా ఒక 1 to 2 weeks లో స్టార్ట్ అవుతుంది. బయట కంట్రీస్ లో ఇన్సూరెన్స్ కవరేజ్ ఉండడం వల్ల చాలా మంది పేషెంట్స్ రెగ్యులర్ గా జాయిన్ అవుతూ ఉంటారు. అదే ఇండియాలో చాలా సెంటర్స్ లో ఫేజ్ 1 హాస్పిటల్లోనే స్టార్ట్ అవుతుంది. సింపుల్ బ్రీదింగ్ ఎక్సర్సైజెస్, బెడ్ నుంచి చైర్ కి మొబిలైజేషన్ అన్ని స్టార్ట్ అవుతుంది. కానీ స్ట్రక్చర్డ్ సూపర్వైజ్డ్ రీహాబ్ ప్రోగ్రామ్ అంటే ఫేజ్ 2 చాలా సార్లు డిలే అవుతుంది. ఎంత డిలే అవుతుందంటే యూజువల్ గా 4 నుంచి 6 వారాలు, కొంతమందికి 6 నెలలు కూడా పట్టచ్చు. యూజువల్గా ఈ డిలే తర్వాతే పేషెంట్ వస్తారు. ఎందుకంటే అవేర్నెస్ లేకపోవడం, అంటే దాని గురించి అవగాహన లేకపోవడం. ఈ హాస్పిటల్లో డిశ్చార్జ్ అయిన తర్వాత కార్డియాక్ రీహాబ్కి వెళ్ళండి అని చెప్పే ఇది లేకపోవడం. ఇన్సూరెన్స్ కవరేజ్ మెయిన్గా ప్రాబ్లం ఎక్కడంటే ఇన్సూరెన్స్ కవరేజ్ లేకపోవడం. అండ్ 4వది ఏంటంటే పేషెంట్ ట్రావెల్ బ్యారియర్స్ అంటాం. ఈ ట్రావెల్ బ్యారియర్స్ వల్ల దీని వలన రికవరీ చాలా స్లో అవుతుంది. రికవరీ ఎప్పుడైతే స్లో అయిందో రీఅడ్మిషన్ అయ్యే రిస్క్ చాలా పెరుగుతుంది. అంటే హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత మళ్ళీ హాస్పిటల్కి అడ్మిట్ అయ్యే రిస్క్ పెరుగుతుంది. సో మన ప్రాణవాయు సెంటర్లో కార్డియోపల్మనరీ రీహాబిలిటేషన్ ప్రోగ్రామ్ లో మెయిన్ గా మనం కాన్సన్ట్రేట్ చేసేది ఎక్సర్సైజెస్ అండ్ స్ట్రెంథనింగ్ అంటే ఇక్కడ థ్రెడ్మిల్ లో వాక్ చేయించడం, సైకిల్ మీద చేయించడం, రెసిస్టెంట్ ట్రైనింగ్ చేయించడం అది జరుగుతుంది. తర్వాత బ్రీదింగ్ అండ్ ఎయిర్వే ట్రైనింగ్ అంటే డయాఫ్రమ్ అని ఉంటుంది. ఉదర భాగాన్ని ఛాతీని సెపరేట్ చేయడం మజిల్. సో డయాఫ్రమ్ బ్రీదింగ్ చేయించడం, రికవరీ బ్రీదింగ్ చేయించడం అది. మూడోది ఏంటంటే మెయిన్ ఏంటంటే లైఫ్ స్టైల్ న్యూట్రిషన్ సపోర్ట్. ఇక్కడ ఇవన్నీ స్ట్రక్చర్డ్ గా ఇంటర్నేషనల్ గైడ్ లైన్స్ కి మ్యాచ్ అయ్యేలాగా ఎర్లీగా స్టార్ట్ చేస్తాం. ఇది ఒక పేషెంట్ కి ఇంకొక పేషెంట్ కి అసలు కంపారిజన్ ఉండదు. ఇండివిజువల్ పేషెంట్ కి ఒక కస్టమైజ్డ్ ప్రోగ్రామ్ గా ప్రాణవాయు రీహాబ్ సెంటర్ లో చేస్తున్నాం. దీనికి అదనంగా మనం ఏంటంటే హైపర్బారిక్ ఆక్సిజన్ థెరపీ అన్నది యాడ్ చేస్తాం. ఇవి యాడ్ చేయడం వల్ల బాడీకి 100% ఆక్సిజన్ ఎప్పుడైతే మనం ఇవ్వడం జరుగుతుందో, అది ప్రెషరైజ్ ఛాంబర్ లో ఇవ్వడం జరుగుతుందో, ఆక్సిజన్ బాగా డిజాల్వ్ అయ్యి టిష్యూస్ కి అవైలబిలిటీ ఎక్కువ ఉంటుంది. ఎప్పుడైతే టిష్యూస్ కి అవైలబిలిటీ ఎక్కువగా ఉంటుందో డీప్ హీలింగ్ కి బాగా సపోర్ట్ చేస్తుంది, అంటే దోహదపడుతుంది. దానివల్ల చాలా బెనిఫిట్ ఉంటుంది. ఎర్లీగా రికవర్ అయ్యే బెనిఫిట్ చాలా ఎక్కువగా ఉంటుంది. సో హైపర్బారిక్ ఆక్సిజన్ థెరపీ చాలా మందికి ఏంటంటే ఓన్లీ కార్బన్ మోనాక్సైడ్ పాయిజనింగ్ లేదా డికంప్రెషన్ సిక్నెస్, ఈ రేడియేషన్ ఇంజరీస్ వల్ల లేదా డయాబెటిక్ ఫుడ్ లో వాడడం ఉంటుంది. సో రీహాబ్ ప్రోగ్రామ్ లో కూడా అది కార్డియాక్ రీహాబ్ ప్రోగ్రామ్ లో కూడా యూస్ చేస్తారు. ఇజ్రాయిల్ లో కానీ చాలా యూరోపియన్ కంట్రీస్ లో లాంగ్ కోవిడ్ అంటాము లేదా న్యూరో రీహాబ్ లో కూడా చాలా క్లినికల్ ట్రయల్స్ యాక్టివ్ గా ఉన్నాయి. ఇండియాలో సెలెక్టెడ్ కేసెస్ లో లేదా ప్రైవేట్ సెంటర్స్ లో హైపర్బారిక్ ఆక్సిజన్ ని యూస్ చేస్తున్నాం. సో మనం ఏం తెలుసుకుంటున్నాం అంటే బయట దేశాల్లో రీహాబ్ హాస్పిటల్ నుంచి వెంటనే స్టార్ట్ అవుతుంది. అదే ఇండియాలో చాలా సార్లు 4 నుంచి 6 వారాలు లేదా 6 నుంచి 8 వారాలు డిలే అవుతుంది. మన ప్రాణవాయు ప్రోగ్రామ్ లో మాత్రం డిశ్చార్జ్ అయ్యాక యాజ్ ఎర్లీగా 1 వారంలోనే మనం సూపర్వైజ్ రీహాబ్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తాం. ఇంటర్నేషనల్ బెస్ట్ ప్రాక్టీసెస్ కి దగ్గరగా ఒక పేషెంట్ కి ఇంకొక పేషెంట్ కి కంపారిజన్ లేని విధంగా కస్టమైజ్డ్ ప్రోగ్రామ్ ని యాడ్ చేస్తాం. దానికి హైపర్బారిక్ ఆక్సిజన్ థెరపీ అన్నది ఇంటిగ్రేటెడ్ గా పెడుతున్నాం. అందుకే ఇంటిగ్రేటెడ్ కార్డియోపల్మనరీ రీహాబిలిటేషన్ సెంటర్ కింద ఈ చిన్న అడుగులు మనం ఇవాళ వేస్తున్నాం. అంటే స్మాల్ స్టెప్స్ టుడే, బిగ్ రికవరీ విల్ బి దేర్ టుమారో. థ్యాంక్ యూ, డాక్టర్ హరివర్ధన్.